తన నామము ముందుగా మంచి మనసుతో అనుగడ సాగిన మననే కాను మాస్టర్ వి నమస్కారం. పరమగురు స్వరూపంగా ఉన్న అందరికీ నమస్కారం. తాతగారు సందర్భం ఏదైనా కానీ మనం అంటూ ఒక దగ్గరికి చేరాము అంటే దాని యొక్క లక్ష్యం యోగ లక్ష్యమే అయి ఉంటుంది. దాన్ని తాతగారి యొక్క పద్య రూపంలో బ్రహ్మత్వంబును పొందగోరి చటన్ బ్రహ్మార్థమౌ యోగమున్ బ్రాహ్మేయం బగు ధ్యానమున్ బ్రహ్మానుసంధాయిగా జిహ్వాగ్రంబున సేవీవి పదములన్ నిల్పితిన్ బ్రహ్మత్వంబును ఈ శరీరమున సంప్రాప్తంబుగా చేయుమి. అటువంటి ఆ బ్రాహ్మ్యమైన స్థితిలో మనం ఉండాలి అంటే ఈ శరీరం అనే సాధనం ఒకటి ఉంటుంది. దీన్ని మనం ఎలా వాడుకోవాలో తాతగారి మాటల్లోనే, ఇందులో ఎక్కడ ఏదన్నా అనుసంధానానికి ఒకటి రెండు మొక్కలు చెప్పటం తప్ప తక్కిందంతా తాతగారి నుంచి వచ్చిందేను. సివివి గారు కూడా తరచూ ఒక మాట చెప్పేవారట, మీరు శరీరం అనే పుస్తకాన్ని చదవండి అని. మన శరీరం అనే పుస్తకంలో చదవటానికంటూ ఏముంటుంది? దానికి అన్నం పెడతాం, అంత వస్త్రధారణ చేస్తాం, ఇవన్నీ మామూలుగా మనం చేస్తున్నాయి. మరి ప్రత్యేకంగా ఏం చదవాలి? అప్పుడు తాతగారు వివరించి చెప్పారు దాని గురించి. మనం గాలి పీల్చాలనే సంకల్పం, అంటే చిన్న బిడ్డగా పుట్టాము, గాలి పీల్చాలనే విషయం తెలీదు. సరే, ఇప్పుడు తెలీదు, ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు, తినేటప్పుడు, ఆలోచించేటప్పుడు, అసలు శ్వాస గురించి మనం ఆలోచించే సమయం మన రోజు మొత్తంలో ఉంటుందా అంటే ఉండదు. అది సవ్యంగా నడిచినప్పుడు అసలు శ్వాస గురించి మనం ఆలోచించాం, దాని మానాన్ని అది నడుస్తూ ఉంటుంది. అంటే ఆ శ్వాసని తీసుకోవటం దగ్గర నుంచి, తీసుకున్న తర్వాత లోపల అది ప్రాణశక్తిగా మారుతుంది. బయట ఉన్నప్పుడు వాయువుగా ఉన్నదే మనం తీసుకున్న తర్వాత మనకు కావలసినటువంటి ప్రాణశక్తిగా మార్చే కేంద్రం ఒకటి లోపల ఉంటుందట. అలాగే మనం తీసుకున్న తర్వాత మన శరీరానికి అవసరం లేనటువంటి వాయువుని బయటకు పంపించగలిగే స్థితి, ఇది కూడా మనకి తెలియదు. ఇది సహజంగా లోపల నుంచి జరిగిపోయే ప్రక్రియ. అలాగే శరీరంకి మరో ముఖ్యమైనది ఆహారం. ఆహారం అంటే మనం తీసుకోగలుగుతాం మనకి నచ్చిన విధంగా వండుకొని. అలాగా తీసుకున్న తర్వాత అది జీర్ణకోశంలోకి ప్రవేశించి ఏ విధంగా మార్పు చెంది ఏ రసాయనాలకు గురయ్యి ఏవే కొత్త కొత్త ఎలిమెంట్స్గా అది విభజించబడుతుందో మనకు అర్థం కాదు. తాతగారు ఎప్పుడూ చెప్పేవారు, కంటికి సన్నటి తెరలాంటి ఒక తడి ఉండాలి. ఆ తడి ఎక్కువైతే ఒక జబ్బు ఉంటుంది, ఎండిపోతే ఇంకొక జబ్బు వస్తుంది. పంటికి ఎనామిల్ కావాలి, పంటికి పనికొచ్చేది కంటికి పనికిరాదు, కంటికి పనికొచ్చేది పంటికి పనికిరాదు. అలాగే జుట్టుకు ఒకటి కావాలి. మొత్తం అవయవాలకి డిఫరెంట్గా కావాలి. అంటే మనం తీసుకునే ఆహారం ఒకటే అయినా మనకి డిస్ట్రిబ్యూషన్ అయ్యే ఎలిమెంట్స్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఇదంతా కూడా ఎవరు నడుపుతున్నారు అని అడిగేవారు.
అలాగే ఈ రెండింటిని నడిపే మనస్సు, అంటే ఫలానా ఆహారం తీసుకుంటే నేను బాగుంటాను, ఫలానా అప్పుడు నేను హాయిగా ఉన్నాను, ఇట్లా అనుకుంటాము. ఈ మనస్సు విపరీతమైన భయము, సందేహము, అనుమానము, ఇవి అవని కాదు, ఎన్నో ఆటుపోట్లని ఇది ఎదుర్కొంటూ ఉంటుంది తన డే టు డే లైఫ్లో. అంటే మనం సక్రమంగా నడవాలన్నా నడవలేకపోవటం, నిద్రపోవాలన్నా పోవలేకపోవటం, ఇవన్నీ చాలా అవస్థలు పడతాం మనస్సుతో. అంటే మనస్సు కూడా మనకి అందుబాటులో లేదు. దీన్ని తాతగారు ఏం చెప్పేవాళ్ళంటే, పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివే. అంటే ఒక 1/4 మాత్రమే సృష్టిలోనికి భగవంతుడు అనుగ్రహించాడు. అలానే మన శరీరం కూడా మనకి 1/4 కంట్రోల్లో ఉంటుంది. అంటే మనం తల ఒక మాదిరిగా తిప్పగలం, చేతులు ఒక యాంగిల్లో తిప్పగలం, కాళ్ళు ఒక యాంగిల్లోనే నడవగలం. అంటే ఈ 1/4 యాక్టివిటీ మాత్రమే మనకి కంట్రోల్లో ఉండి, తక్కిన 3 వంతులు పూర్తిగా అమృతమైనటువంటివి. వాటిని మనం ఇంకా అనుభూతికి తెచ్చుకునే స్థితిలో లేం కాబట్టి దాన్ని మనకు అనుగ్రహించమని మనం ప్రార్థన చేస్తున్నాం అన్నమాట. దీన్ని ఎప్పుడూ చెప్పేవారు, కుండలిని రూపంలో ఉన్నటువంటి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ 3 కూడా ఏకమై ఏక లక్ష్యంతో పనిచేస్తేనే యోగం సిద్ధిస్తుంది. అటువంటి స్థితిని పరమగురువులు మనకు అనుగ్రహిస్తారు. అది మన స్వప్రయత్నంతో సిద్ధించదు అని చెప్పేవారు. ఆ తర్వాత ఇప్పుడు మనం గాలి తీసుకుంటాం కానీ, ఆహారం తీసుకోవటం కానీ, ప్రాణం కానీ, ఇవన్నీ ఒకే ఒక డివైన్ సెంటర్ ఆధీనంలో ఉన్నాయని, అంటే మనం గాలి తీసుకున్నప్పుడు మనకు అవసరమైన గాలిని ఉంచేది కానీ, ఆహారాన్ని డిస్ట్రిబ్యూషన్ కానీ, మనస్సుని సరైనటువంటి స్థితిలో ఉంచటం కానీ, ఇవన్నీ చేసే ఒక డివైన్ సెంటర్ మనలో ఉంటుంది. అది ఉన్నట్టు మనం గుర్తించాలి. అది సాధకునిగా మన బాధ్యత. అంటే ఒకే ఒక డివైన్ సెంటర్ నుంచే ఈ మొత్తం యాక్టివిటీ, మనకి సంబంధించినటువంటి యాక్టివిటీ నడుస్తుంది. దాన్ని గుర్తించమని మనం వేడుకోమని చెప్పేవారు. అంటే మనం ప్రేయర్లో కూడా మన యొక్క శరీరం యావత్తు యాక్టివిటీని ఒకే ఒక సింగిల్ సెంటర్గా నడుపుతున్నది అనేది గుర్తించేటట్లుగా మన ప్రార్థన సాగాలి. అంటే భిన్నంగా మన శరీరాన్ని గురించిన ఆలోచన, అంటే నాకు కన్ను బాగుండాలి మాస్టర్ గారు, లేదు నాకు కాళ్ళు నొప్పిగా ఉంది మాస్టర్ గారు. నాన్నగారు కూడా తరచూ చెప్పేవారు, అలా కంటికి ఒకసారి ప్రార్థన, పంటికి ఒక ప్రార్థన కాదమ్మా, నా శరీరం యావత్తు దివ్యత్వంతో నిండాలి. ఇంకా ఒక్క మెట్టెదిగి తాతగారు చెప్పినట్టుగా అందరి శరీరాలు దివ్యత్వంతో అలరారాలి అన్న భావంతో మనం ఉండాలి అని నాన్నగారు తరచూ చెప్పేవారు తాతగారి గురించి చెప్పేటప్పుడు. అంటే ఆ సింగిల్ యాక్టివిటీగా మనం ఈ శరీర యంత్రాంగాన్ని చూడాలి. అప్పుడు మాత్రమే మనం కొంత మాస్టర్ గారి వైపుకి నడవగలుగుతాం. అంతకంటే వేరే ఏం కాదు, వాళ్ళేం మన వదిలిపెట్టరు. కానీ ఈ సింగిల్ సెంటర్ ఏదైతే ఉందో ఆ డివైన్ సెంటరు, దాని యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ రేడియేషన్ వల్ల ఈ మొత్తం శరీర క్రియని నడుపుతుంది. దీన్ని మనం సుస్పష్టంగా తెలుసుకోవాలి. తరువాత దానిని మనలో గుర్తించి నమస్కరించినప్పుడు దానితో మనకు ఒక లింక్ ఏర్పడుతుంది. అది ప్రాక్టీస్లో మనకు అందుతుంది. ఆ సెంటర్తో మనకు ఏర్పడినప్పుడు సంబంధము, అది నడిపే కార్యక్రమం మొత్తం మనకు తెలుస్తుంది. అప్పుడు ఎప్పుడైతే మనకు ఆ డివైన్ సెంటర్తో టచ్ ఏర్పడుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మన ఫిజికల్ సైలెన్సు, వైటల్ సైలెన్సు, అంటే మన శరీర వ్యాపారము, తర్వాత ప్రాణ సంబంధమైన వ్యాపారం, అంటే ప్రాణంలో ఒడిదుడుకులు, శ్వాసలో ఒడిదుడుకులు, ఇవన్నీ సమం అవుతాయట ఎప్పుడు మనం ఆ డివైన్ సెంటర్ని టచ్ చేసినప్పుడు. అలా క్రమంగా అది మనస్సు వరకు మనని తీసుకెళ్తుందట. ఎప్పుడైతే మనస్సు కూడా ఒక పరిపూర్ణమైన స్థితికి వస్తుందో దాన్ని తాతగారు తేజోవంతమైన మనస్సు అని చెప్పారు. ఈ తేజోవంతమైనటువంటి మనస్సుని ప్రాణాన్ని కూడా ఏకం చేసి తనలోకి నింపుకోగలుగుతుంది. అంటే మనం అప్పటి వరకు శరీరం స్పృహ వేరుగా ఉంటుంది,
దాని గురించి ఆలోచిస్తే మాత్రమే దాన్ని చూడగలుగుతాం. అలా కాకుండా ఒకానొక ఏకత్వ స్థితిని ఈ తేజోవంతమైన మనసు మనకు అనుగ్రహిస్తుందట. ఇది చెప్పేవారు. ఆ తర్వాత ఏం చెప్పారంటే, ఎప్పుడైతే మన సైలెన్స్లోకి వెళ్ళిపోతుందో అప్పుడు ఈ ఇండివిజువల్ మైండ్ కాకుండా యూనివర్సల్ మైండ్ పనిచేస్తుందంట. అంటే నాకు సంబంధించిన కోరిక, నాకు సంబంధించిన జ్ఞానము, నాకు సంబంధించిన తెలివి, ఇది నా ఎక్స్పీరియన్సు, ఇది నేను పొందాను, ఇది పొందాల్సి ఉంది, ఇది ఇండివిజువల్ మైండ్ చెప్పేది. ఎప్పుడైతే అందులో మెర్జ్ అయిపోతామో మనం ప్రత్యేకంగా చెప్పటానికి ఏమి ఉండని స్థితిని తాతగారు యూనివర్సల్ మైండ్గా చెప్పారు. యూనివర్సల్ మైండ్ అంటే ఇంకా సృష్టికి సంబంధించిందే. వాళ్ళు ఏం మాట్లాడినా, వాళ్ళు ఏం చెప్పినా, ఏం చేసినా అదంతా సృష్టి యావత్తుకు సంబంధించింది ఉంటుంది తప్ప ఇండివిజువల్గా నేను ఇలా ఉండాలి, నేను ఇలా చెయ్యాలి, ఈ స్థితిని దాటిన దాన్ని తాతగారు మనోమయీం భాగవతీం గతిం అని పెద్దలు చెప్పారమ్మా ఈ స్థితిని అని చెప్పారు. ఇంకొక విషయం ఏం చెప్పారంటే, అసలు మూడుగా మనకి తోస్తున్నది అంటే ప్రాణంగా, శరీరంగా, మనస్సుగా, మూడు ముక్కలుగా తోస్తున్నది ఒకే ఒక భార్గవ తేజస్సు నుండి దిగొచ్చిన కాంతి అని చెప్పారు. ఇవి మూడుగా మనకి తోస్తున్నాయి తప్ప మూడు కాదు, ఉన్నది ఒకటే. సరే, దీన్ని మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి అన్నదానికి కూడా తాతగారు ఒక క్లూ ఇచ్చారు. కన్సిస్టెన్సీ అంటే స్థిరత, అంటే జీవితంలో ఒక సరైన మార్గంలో నడవటం అనేది దీనికి చాలా ముఖ్యమట. అంటే మనం ఆ డివైన్ సెంటర్తో టచ్లో ఉండాలంటే జీవితం అనేది ఒక తిన్నని, చక్కని, చల్లని మార్గంలో ఉండాలి తప్ప ఒడిదుడుకులుగా, అసహనంగా అలా ఉంటే మనం ఆ సెంటర్కి దూరంగానే ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాతది ఫ్రీక్వెన్సీ, అంటే తపస్సులాగా మనం ఆ డివైన్ సెంటర్ నుంచే వచ్చాము, ఆ డివినిటీనే మనలో ఆలోచనగా, పనిగా రకరకాలుగా వర్తిస్తుంది, మన చుట్టూ కూడా అదే వర్తిస్తుంది అన్న భావాన్ని తరచూ 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 మనకి మనం చెప్పుకోవాలని చెప్పారు. అంటే మన చుట్టూ కూడా ఆ డివినిటీనే ఉన్నది తప్ప వేరు కాదు అని. ఆ తర్వాతది ఏం చెప్పారంటే ఇంటెన్సిటీ, గాఢత. గాఢత అంటే ఈ భావనలో ఇంకా నిలబడిపోవటం. అంటే మనం భావంగా చెప్పుకుంటున్నాము అంటే మనం వేరు, భావం వేరుగా ఉంది. అలా ఉండని స్థితి క్రమంగా వస్తుందట. ఎప్పుడు మనం మన చుట్టూ ఆ దైవత్వాన్నే చూడాలి, ఆ భాగవతీయమైన తేజస్సే మన చుట్టూ ఉన్నది అన్న భావంలో స్థిరపడి స్థిరపడి స్థిరపడినప్పుడు ఆటోమేటిక్గా అదే మనం అయ్యే స్థితికి మనం అనుగ్రహింపబడతాము ఆ పరతత్వం యొక్క దీనివల్ల. ఇది కూడా తాతగారు చెప్పారు. సరే, ఇదంతా చెయ్యాలంటే ముందు మనకి శరీరము ఇవన్నీ సహకరించాలి కదా. మన శరీరమే బాధలతో, వ్యాధులతో ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంది కదా. దీన్ని ఎట్లాగా అటువంటి మార్గంలోకి పెట్టాలి అంటే తాతగారు ఇచ్చిన క్లూ ఏమంటే, మన బాధల గురించి ఆలోచిస్తున్నంతసేపు అది ఎప్పుడు డిఫెక్టివ్గానే కనిపిస్తుందంట మన శరీరం. ఎప్పుడైతే మనం ఈ బాధల్ని కాక నాలో ప్రాణ సప్లై జరగాలి, నేను పరిపూర్ణమైనటువంటి దివ్యతతో నిండారాలి, నాకు మాస్టర్స్ గ్రేస్ అందాలి, ప్లెంటీ ఆఫ్ ప్రాణ నాలో పనిచేయాలి అన్న పూజ్య భావంతో మాస్టర్ గారిని ఎప్పుడైతే మనం సరెండర్ అవుతామో ఆటోమేటిక్గా ఈ బాధల ఇంటెన్సిటీ తగ్గుదట. ముందు అంటే తీవ్రత తగ్గుతుందంట. తీవ్రత తగ్గిన తర్వాత కూడా మనం ఆ ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉంటే అసలు ఆ బాధలు ఇన్సిగ్నిఫికెంట్గా అయిపోతాయంట. అంటే వాటి గురించి మరి ప్రత్యేకంగా ఆలోచించితే కూడా మనకేం అనిపించదు. బాధ ఉంటుంది, ఉన్నా కానీ అవి మనని బాధించవు. ఆ స్థితిని తాతగారు చాలా బాగా, ఆయన శరీరం మీద ఆ ఎక్స్పెరిమెంట్ మనం చూసాం. ఎలా అంటే తాతగారికి అసలు కాళ్ళు వంగేవి కాదు. ఒక్కొక్క రోజు అయితే అసలు నోట్లో నుంచి బ్లడ్ పడతా ఉండేది. ఆ స్థితిలో కూడా ఆయన పరమానందంగా ఉండేవాళ్ళు. భలే బాధేసేది, ఇదేంటి నోట్లో నుంచి బ్లడ్ వచ్చేస్తుంది, ఇంతమందికి ట్రీట్ చేస్తున్నారు, ఎట్లా ఈయన అనిపించిన క్షణాలు ఉన్నాయి మాకు. అప్పుడు కూడా ఆయన పరమానందంగా ఉండేవాళ్ళు.
దాన్ని బట్టి అర్థం అవుతుంది. బాధలు ఉంటాయి కానీ అసలు అవి బాధించవు. ఆ స్థితి మనం రమణ మహర్షుల వారిలో చూసాము, రామకృష్ణ పరమహంసలో చూసాము. అంటే ఏంటంటే వాళ్ళు ఈ శరీరానికి అతీతమైన స్థితిని ఈ భాగవతీయమైన స్థితిలో ఉన్నప్పుడు పొందుతారు. అంటే అది అందించబడుతుంది. ఆ తర్వాత శరీరం గురించి చెప్పారు. ప్రాణం కూడా అందులో భాగమే కాబట్టి ఆటోమేటిక్గా ఈ ప్రాణ సప్లైని ఎప్పుడైతే మనం మాస్టర్ గారికి రిక్వెస్ట్ పెడతామో, ఎప్పుడైతే సంపూర్ణమైన విశ్వాసంతో ప్రగాఢమైన నమ్మకంతో మనం ఆయన్ని నాలో అనంతమైన ప్రాణం దిగి రావాలి, నా చుట్టూ కూడా అందరి ఆది వ్యాధులు తొలగాలి అన్న భావంతో ఉంటామో అప్పుడు ఆ ప్రాణ సెంటర్ మనలో చక్కగా యాక్టివేట్ అయ్యి అందరికీ ప్రాణ సప్లై జరుగుతుంది అనేది చెప్పారు. ఆ తర్వాత మనస్సు గురించి చెప్పారు. మనస్సు మన శరీరము, దాని అవసరాలు, దానికి ఉన్న ఇబ్బందులు, మన చుట్టూ మన సంసారంలో ఇవి ఉంటాయి, ఉండకుండా ఉండవు. వీటితో పాటుగా ఏది ఆలోచిస్తే మనస్సు అనే స్థాయిని దాటగలిగి ఉంటామో తాతగారి మాటల్లో చెప్పుకుందాము. మనస్సు ఎప్పుడు శరీరాన్ని గురించి, దాని ప్రాణాన్ని గురించి, దాని అవసరాల గురించి ఆలోచించటం మాని మన చుట్టూ ఉన్న వారి మనస్సులను, శరీరాలను, ప్రాణాన్ని చక్కగా నడిపించేది ఎలాగా అంటే మన గురించి ఆలోచించటం మాని మన చుట్టూ ఉన్న వాళ్ళ మనస్సు, శరీరము, ప్రాణము ఇవి వాళ్ళు బాగా ఉండాలి అన్న భావంతో ఎప్పుడైతే మనం మెర్జ్ అవుతామో మనకి అసలు ప్రత్యేకంగా మన మనస్సుని కంట్రోల్ చేయాలి అన్న స్థితి అవసరం ఉండదట. ఎప్పుడైతే పక్కవాడి గురించి ఆలోచిస్తామో పరతత్వానికి తీపెక్కువ పక్కవాడి గురించి ఆలోచించేవాడి మీద, ఆటోమేటిక్గా వాడు మనసులోకి వచ్చి దూరిపోతాడు. అదే చెప్పారు. దీనికి ప్రేమ ఒక్కటే. ఇందాక మన బాబుగారు చెప్పినట్టు ఎవరని చెప్పినా తాతగారంటే ప్రేమ స్వరూపమే. ఆ ప్రేమని నింపుకోవటమే సాధన. అంటే వేరే ఏముంటుంది? మనం కూర్చున్నాము అంటే ఆ ప్రేమతత్వం మనలోనూ మన చుట్టుపక్కల నిండాలని. అనంతము సర్వవ్యాపకము అయిన తత్వమును పడేయుటకు తాను అనంతుడు సర్వవ్యాపకుడు కాక తప్పదు అన్నారు మాస్టర్ గారు శాస్త్రి తాతగారితో. అంటే ఏంటంటే ఆ అనంతత్వం పొందాలంటే విశ్వవ్యాపకమైన ప్రేమతో పొందగలం తప్ప ఇంకొకలాగా కష్టమే. అయిపోయిందండి. అందరి అవయవములు, ప్రాణము, మనస్సు చక్కగా ఉండాలనే ఏకాగ్ర వృత్తిలోనికి మనస్సు ఉంచబడాలి. ప్రత్యేకంగా వ్యాధి అని కానీ రోగ తీవ్రత కానీ అంటని స్థితిలో ఏకాగ్ర వృత్తిలో మన మనసు ఉండాలి. ఆ తరువాత నిర్వృత్తి అనే స్థితి మరొక మెట్టు. మన చుట్టూ ఉన్న సమస్తంతో అన్ని విధాలుగా ఒక సమన్వయాన్ని, ఈక్విలిబ్రియంను మనస్సు సాధిస్తుంది. అనగా మనస్సుకి ప్రత్యేకమైన వృత్తులంటూ ఏమీ ఉండవు. ఈ స్థితిని ఏకాగ్ర వృత్తిగా, నిర్వృత్తిగా చెప్పారు. ఇదంతా చెప్పిన తర్వాత తాతగారు ఏం చెప్పారంటే, ఇన్ని రకాలుగా ఇన్ని శరీరాన్ని, మనసుని గురించి చెప్పాం కదా, వీటన్నిటికీ గుర్తుగా నేనే ఉన్నాను. నన్ను ప్రభాకర్ శాస్త్రులు వారు ఒక పూచిక పుల్లలాగా వాడుకున్నారు. అంటే ఆ డివినిటీకి నన్ను ఒక పూచిక పుల్లలాగా, మీడియంలాగా వాడుకున్నారు కాబట్టే ఇవన్నీ సాధ్యమైనవి అని చెప్పారు. అట్లాంటి పూచిక పుల్లలుగా మనందరినీ తాతగారు తీర్చిదిద్దాలని, మీడియంగా మన ఉంచాలని పరతత్వాన్ని వేడుకుంటూ మాస్టర్ సి.వి.వి. నమస్కారం.